అమరావతి విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేస్తుందా ప్రభుత్వం కానీ లేదంటే కేంద్రం కానీ? ఎందుకంటే ఇప్పటి వరకు రైతులంతా ఎదురు చూసింది ఇది ఒకటే, చట్టబద్ధత కోసం. ఇప్పుడు చట్టబద్ధతకు సంబంధించి ఆమోద ముద్ర పడబోతోంది. కేంద్రం గనక కేబినెట్ గనక ఆమోదించేస్తే నెక్స్ట్ దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టేసి విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించి చట్టబద్ధత కల్పించబోతున్నారు అనేది. అయితే ఇది వాస్తవానికి ఇది ఎంత టైంలో పడుతుంది, ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే ఎలాంటి క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదు. ఒక పక్క రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో బుజ్జగింపు చేసే ప్రయత్నం ఏమన్నా మొదలైందా? నిజంగా 2014 రాష్ట్ర విభజన చట్టం ప్రకారం సవరించి ఉండుంటే ఈ పాటికి చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఇలాంటి ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఇప్పుడు 2వ విడత భూ సమీకరణ అయితే జరుగుతోంది. దాదాపు ఒక 58,000 ఎకరాల్లో మొత్తం రాజధాని నిర్మాణం అనేది. రైతులు 2వ విడతలో కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రావాలి అంటే చట్టబద్ధత అవసరం కాబట్టి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా? లేదు నిజంగా ఇప్పుడు విభజన చట్టాన్ని సవరించి త్వరలో కేంద్ర కేబినెట్ ఆమోదించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించే ఆలోచన, గెజిట్ నోటిఫై చేసే ఆలోచన ఏమన్నా చేస్తున్నారా? చెయ్యాలన్న ఆలోచన రావడం కానీ, ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అని చెప్పడం కానీ, ఒక అమరావతి అని వీళ్ళు చెప్పబడుతున్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా నాకు చాలా సంతోషం. అయితే ఇక్కడే చదువుకున్న వాడిగా లేదా సుదీర్ఘకాలం ఈ వ్యవహారాలు చూసిన వాడిగా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడానికి ఆల్రెడీ న్యాయశాఖ ఓకే చేసేసింది. న్యాయశాఖ నుంచి క్యాబినెట్లోకి వస్తుంది. క్యాబినెట్ అప్రూవ్ చేయగానే పార్లమెంట్లో పెడతారు. పార్లమెంట్లో పెట్టగానే ఓకే అవుతుంది. గుడ్, చాలా మంచి పని. ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది అసలు ఎవరికి ఎందుకు చెప్పట్లేదు? మరి 29 గ్రామాల, విజయవాడ గుంటూరు తెనాల, ఏ ఊరు నుంచి ఏ ఊరి దాకా? ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ అనేటటువంటిది ఎల్బీ నగర్ నుంచి బిగిన్ చేసుకుంటే మియాపూర్ దాకా ఉంది. ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేశారు. ఇంకొక 21 ప్రదేశాలు హైదరాబాద్లో కలుపుతున్నారు. ఆ జిహెచ్ఎంసి అనేటటువంటిది ఆ రాష్ట్ర రాజధాని, తెలంగాణ రాజధాని కదా. మరి అమరావతి ఏంటి? విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ఇవన్నీనా? లేదా సిఆర్డిఏ పరిధి మొత్తమా? దాన్ని నోటిఫై చేస్తున్నారా? అది మొత్తాన్ని ఒక నగరంగా చేస్తున్నారా? అది చెయ్యాలంటే ఇక్కడ క్లియర్ అవ్వాలి కదా. అది చెయ్యకుండా అయిపోతుందని చెప్తున్నారంటే ఏం చేయబోతున్నారు? 29 గ్రామాలు అయితే అదే నాకు అర్థం కాదు. అంటే వీళ్ళు ఏమన్నా న్యాయశాఖ ఇచ్చేసారా ప్రపోజల్స్? ఏం ప్రపోజల్ ఇచ్చారు? ఎలా ఇచ్చారు? న్యాయశాఖ ప్రపోజల్ ఇచ్చేటప్పుడు ఉట్టి పేరు ప్రపోజల్కి ఇస్తే ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు వెలగపూడి అని పెట్టింది, అమరావతి అని పెట్టారు. అంతకు మించి ఏం చేయాలి? దోబూచులాట్లు ఎందుకు? దాగుడు మూతలు ఎందుకు? ఇదిగో సో అండ్ సో. ఇప్పుడు మాకు బెజవాడలో ఇదివరకు సిరీస్ కంపెనీ దగ్గర నుంచి భవానీపురంలో హౌసింగ్ బోర్డు కాలనీ వరకు మా బెజవాడ, అటు పక్కన సింగినగర్ కుందావారి కంట్రికి దగ్గర నుంచి ఇటు పక్కన ప్రకాశం బ్యారేజీ ఉంది కదా, అందులో ప్రకాశం బ్యారేజీలో గేట్ల లెక్క ఉంటుంది. గుంటూరు లెక్క ఏంటి, ఇక్కడ లెక్క ఏంటని 1 నుంచి 23, మళ్ళీ అక్కడి నుంచి 1 నుంచి 23 అట్లా ఉంటాయి. కాబట్టి మాది ఎంతో మాకు తెలుసు క్లియర్గా. ఆ ప్రకాశం బ్యారేజ్ సొగం నుంచినే గుంటూరు జిల్లాలోకి వెళ్ళిపోతుంది, గుంటూరు కిందకి వెళ్ళిపోతుంది, తాడేపల్లి కిందకి వెళ్ళిపోతుంది. అట్లాగా మా ఊరేంటి? అమరావతి అనేది మన ఊరు, మన రాజధాని. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా? అందులో ఇబ్రహీంపట్నం ఉందా లేదా, గొల్లపూడి ఉందా లేదా, జగ్గైపేట ఉందా లేదా, నందిగామ ఉందా లేదా, మచిలీపట్నం ఉందా లేదా, లేదా తెనాలి వరకే ఉందా? ఇవన్నీ ప్రజలకు కూడా తెలియాలి కదా, మనందరికీ తెలియాలి కదా, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి కదా. ఎందుకు చెప్పరు ఇవన్నీ బయటికి? గెజిట్ ఏమి ఇస్తున్నారు? రాజధాని అంటే 29 గ్రామాలు ఇస్తున్నారా? పెద్ద ద్రోహం. అప్పుడు మొత్తం కల్పిస్తున్నారా? చెప్పండి. మరి ధైర్యంగా అందరం ఉంటాం కదా, అందరం కూడా తెలుసుకుని సంతోషిస్తాం కదా, సంబరం చేసుకుంటాం కదా. ఇప్పుడు అకస్మాత్తుగా 2వ విడత అంటే ఫస్ట్ విడత దాంట్లో వాళ్ళే చాలా మంది నిలదీస్తున్నారు, మాకే ఇప్పటికీ మీరు ఫ్లాట్లు ఇవ్వలేదని చెప్పేసి, ఇప్పటికీ మాకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటిది. ఇప్పుడు కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వార్తలు రాయిస్తున్నారు. ఎందుకంటే ఈనాడు జ్యోతినే రాసినాయి. తర్వాతన అటు అధికారికంగా ఎట్లాంటి స్టేట్మెంటు లేదు. రెండవది అసలు ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి అది చెప్పట్లే. ఇక్కడ అధికారికంగా ఇది న్యాయశాఖ ఆమోదించిందని ప్రకటన అయితే ఏమి రాలేదు. మరి అదే అనేది కేంద్రం నుంచి రాలేదు. కేంద్ర ఓన్లీ ఈనాడు జ్యోతిలోనే వచ్చినాయి, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా లేదు.
ఇప్పుడు ఇది చూసుకోండి వాళ్ళు రాస్తారేమో రేపు పొద్దున్న తెలియదు. పాయింట్ అవును. ఏంటంటే అమరావతి రాజధానికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను. రాజధానికి కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే జ్యూరిస్డిక్షన్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా. అది లేకుండా రాజధాని అమరావతిని నోటిఫై చేసేస్తున్నారంటే ఎట్లాగా? ఈవెన్ 29 గ్రామాలు కూడా స్టిల్ నవ్ అమరావతి కాదు. వెలగపూడే, తాడేపల్లి, ఉండవల్లి. అదే అమరావతి వీళ్ళు అంటే రాశారేమో. అమరలింగేశ్వర స్వామి టెంపులే. అవును, అంటే ఎలాగా నోటిఫై చేస్తారనేది వీళ్ళు రాసింది ఆ విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 5/1 ఆల్రెడీ ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది, దాని గడువు ముగిసింది. ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ని రాజధానిగా ఏర్పాటు చేస్తున్నామని సవరించేస్తే గెజిట్ అయిపోయినట్టే, నోటిఫై అయిపోయినట్టే అని వీళ్ళు రాసింది. అలా కరెక్టే. చేసేస్తే అదే అయిపోతుంది. చేయొచ్చు కదా. దానికి లెక్క రాసియాలి కదా. దానికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా లెక్క రాసియాలి కదా గెజిట్ అవ్వాలంటే. అవును. ఇప్పుడు అలాగే ఉంటాలని రూల్ కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మొదట హైదరాబాద్ ఆ రోజుల్లో ఏది ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏర్పడినటువంటి సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి అప్పట్లో ఎల్బీ నగరు, మియాపూరు, లేకపోతే కోకట్పల్లి ఇవన్నీ విడివిడిగా ఉండే. హైదరాబాద్ లో పార్ట్ కాదు. హైదరాబాద్ పక్కన ఉన్న మున్సిపాలిటీలు అవన్నీ తర్వాత ఏంది అందులో కలిసినాయి. సికింద్రాబాద్ వేరే జిల్లానే కదా. సికింద్రాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నటువంటి అనేక పల్లెలు వచ్చి అందులో కలిసి అది మొత్తం జిహెచ్ఎంసీ అయ్యి ఆ జిహెచ్ఎంసీ అనేటటువంటిది తెలంగాణ రాజధాని. ఇప్పుడు మనకేంటి 29 గ్రామాల, కొత్తగా చెప్తున్నటువంటి 7 ప్రాంతాల, 7 గ్రామాల, లేకపోతే ఇతర ప్రాంతాల ఏంటి? ఇది స్పష్టతనివ్వకుండా ఉంటే క్రిందటిసారి అమరావతి టెన్షన్లో ఎట్లాంటి సంక్షోభం వచ్చిందో అట్లాగే వస్తుంది. క్రిందటిసారి అమరావతి సంక్షోభం ఏంటి? ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు, అంతా చేసేస్తున్నామని చెప్పుకొచ్చారు. అది పబ్లిక్ అక్కడ వాళ్ళకి ఏమీ అందలేదని కోపం వచ్చింది, మిగతా వాళ్ళకి అంతా అమరావతికి అందుతుందన్న కోపం వచ్చింది. అందరు కలిసి వాడగొట్టారు. ఇప్పుడు అమరావతి ప్రజలకి ఏంటో చెప్పట్ల, ఒకదానికి ఒకటి క్లారిటీ కూడా లేకుండా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్తున్నది ఆ 29 గ్రామాల దగ్గర ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న భూముల్లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడతాం. వెరీ గుడ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటే 2 అంతస్తులకు మించి బిల్డింగే ఉండకూడదు కదా. చుట్టూతా ఎంత రేడియస్ ఉండకూడదు? 3 కిలోమీటర్ల, 5 కిలోమీటర్ల. అప్పుడు ఇంకా రాజధాని ప్రాంతంలో నువ్వు పెద్ద బిల్డింగ్లు ఎట్ట కడతావు? బేసిక్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఆ విమానం చాలా సేపు తిరగాల్సి వస్తుంది. అందుకనేమో కదా ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు ఎంత అంటున్నారు. అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కి అయితే 5,000 ఎక్కర్లేదు. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్, లైక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్. అంటే శంషాబాద్ కూడా అంతే కదా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఏం లేదు, రోడ్డు మీద నుంచి ఆ పొడుగు దాకా చివరి దాకా కూడా బొక్కలు ఇవన్నీ ఉంటాయి అనమాట. చిన్న సైజు అడవుల్లాగా ఉంటుంది. అంటే వీటి వల్ల వచ్చే పొల్యూషన్ తట్టుకుని ఆ ఆక్సిజన్ అక్కడ రిలీజ్ అవుతా ఉంటది అనమాట. అది గ్రీన్ ఫీల్డ్ అంటే. అంతకు మించి మరేం లేదు. ల్యాండ్స్కేపింగ్ సిస్టమ్స్ అన్ని చేస్తారనమాట. కొన్ని ఎయిర్పోర్ట్లకి అట్లా ఉండవు, చుట్టూతా బిల్డింగ్ అంటే ఊళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఇదివరకు బేగంపేట ఉన్నట్టు ఉంటాయి. ఇప్పుడు మనకి బెంగళూరు అట్లాంటి చోట్ల కూడా ఉంటాయి. కాకపోతే బెంగళూరులో చూసినా, చెన్నైలో చూసినా ఎయిర్పోర్ట్ చుట్టూతా అట్లా బడా భవనాలు నాటేలవడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ బడా భవనాలు నాటేలవడు అంటే అసలు రాజధాని ప్రయోజనమే దెబ్బతింటది కదా. దానికి క్లారిటీ లేదు. అదే వీళ్ళు చెప్పినట్టు విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలిపితే ఎక్కడ దాకా ఏమేం కలిపారు అసలు? ఆ మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు అందులో మెన్షన్ చేయాలి కదా. అది ప్రజలకు తెలియజేయాలి కదా. తెలియజేస్తే ఆ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి డెవలప్ అయిపోయి అక్కడ రేట్లు పెరిగిపోయి ఇక్కడ రేట్లు పడిపోతాయేమో అనే భయం అసలు సీన్ అది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇక్కడ 40 లక్షలకు ఆ మధ్యకి పడిపోయింది జగన్ ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ 3 కోట్లు 4 కోట్లకు పెరిగిపోయింది. కానీ కొనేవాళ్ళు లేరు, కరువు అయ్యారు. ఇప్పుడు ఈ కొత్తగా తీసుకుంటుండటంతో మళ్ళీ వాల్యూ పడుతుంది అక్కడ. ఇలాంటి సందర్భంలో ఇది కూడా వచ్చింది అనుకోండి, ఏది ఈ ఏరియాలన్నీ కూడా కలిపి అదంతా అమరావతి అనేసి మళ్ళీ ఇంకా డౌన్ అవుతుందని భయపడేమన్నా చెప్పట్లేదా బయటికి? కానీ ఇదేం ముసుగులో బుద్ధులు ఆట కాదు కదా. అంతే కదా, ఆటోమేటిక్ గా అన్ని ఏరియాలో రియల్ ఎస్టేట్ మళ్ళీ పుంజుకుంటుందా అని కదా ఆశ. వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ 29 గ్రామాలకి చట్టబద్ధత కల్పించమని, అప్పుడు రేట్లు పెరుగుతాయి. బట్ టోటల్ ఏరియా మొత్తాన్ని కలిపి చట్టబద్ధత ప్రకటించాలి, కానీ అదొక్కటి ప్రకటిస్తే నష్టం. అంటే ఇప్పుడు మొదటి విడత, ఇప్పుడు రెండో విడత భూ సమీకరణ సిద్ధం అవుతున్నారు కదా సార్. ఈ 2 విడతల్లో సేకరించింది ఇప్పుడు 27,000 ఎకరాలు ఎంత అన్నారు, ఇంతకు ముందు 35,000 ఎకరాలు ఎంత సేకరించారు. ఇంతవరకు ఏమన్నా ఈ పరిధి చూపించి దీని వరకు నోటిఫై చేసేస్తారా దీన్నే అమరావతి ప్రాంతం కింద? తర్వాత ఆటోమేటిక్ ఎక్స్టెండ్ అవుతుందా నగరం? అదే జరిగితే గనక అతి పెద్ద రాంగ్ స్టెప్ వేసినట్టు.
అంటే చారిత్రక తప్పిదం చేసినట్టు అవుతుంది. ఎందుకు? ఎందుకంటే ఉట్టే 29 గ్రామాల రాజధానిగానే నువ్వు ప్రారంభించాక, ఇప్పుడు బెంగుళూరు, చెన్నై, హైదరాబాదు అట్లా చిన్న రాజధానులుగా ప్రారంభించి పెరగలావి. అవి ఆల్రెడీ పెద్ద నగరాలు. ఆ పెద్ద నగరాలు మరింత విస్తరణైనవి. నువ్వు అంటే నేను ఆయన అన్న ఇంటర్నేషనల్ మాటే కదా, రాజధాని 29 గ్రామాలు అయితే ఒక చిన్న ఒక మున్సిపాలిటీకే పరిమితం అవుతుందని. మున్సిపాలిటీ కూడా కాదండి, బాబు గారు పంచాయతీ, అన్నదే కదా. పెద్ద పంచాయతీ. మున్సిపాలిటీ కూడా కాదు, మంగళగిరి మున్సిపాలిటీ పెద్దదవుతుంది దీంతో పోల్చుకుంటే. అదే అదే. జనాభా పరంగా చూసుకున్నప్పుడు మంగళగిరి మున్సిపాలిటీ జనాభా ఎక్కువ ఉంటారు అప్పుడు దీంతో అవును. పోల్చుకుంటే. కాబట్టి పెద్ద పంచాయతీ అవుతుంది. అట్లా ఉండడానికే కరెక్ట్ కాదు అది బేసిక్గా. అయితే సమస్య ఇక్కడ కావాల్సింది ఏంటంటే, మీరు ఈ 29 గ్రామాలకి మాత్రమే రాజధానిగా ప్రకటిస్తే వాటితో ఎట్లా కంపేర్ చేస్తారు మీరు? అప్పుడు స్టార్టింగ్ ఈ కేవలం అవును. ఆ విద్యా సంస్థలు వాటికి ఇప్పుడు మనకు గనక కొన్ని దాన్ని ఏమంటారు, టౌన్షిప్స్ అంటాం కదా, అలాంటి ఒక టౌన్షిప్ గా మిగిలిపోతుంది ఇది. టౌన్షిప్ గా మిగిలిపోతుంది తప్పించి అంతకు మించి ఎదుగుదల అన్నటువంటిది కనిపించదు దీంట్లో. అప్పుడు అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. బేసిక్ గా కావాల్సినటువంటిది స్పష్టత కావాలా అది. కానీ ఒకటి సార్, నిజంగా ఇప్పుడు కేంద్రంతో పార్లమెంట్ లో గనక ప్రవేశపెట్టేసి బిల్లు కేంద్ర కేబినెట్ గనక ఆమోదించేస్తే వీళ్ళు చెప్పినట్టు చట్ట సవరణతో ముగిస్తుందా దీనికి, లేదంటే ఏమన్నా చర్చలు ఏమన్నా జరగాల? అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎవడు అడ్డుకునేవాడు కూడా లేడు. చట్టబద్ధత ఇస్తే ఇక ఆ తర్వాత మార్చేవాడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే కేంద్రంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏం రాదు కదా. పోనీ వీళ్ళు అనుకుంటున్నారు వైసీపీ అడ్డుపడుతుంది అనుకోవడానికి. కేంద్రంలో వీళ్ళు కాకపోతే, పోనీ బీజేపీ కాకపోతే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కూటమి కూడా అమరావతి రాజధాని ఉంటుంది కదా, రేపు మార్చడానికి ఎవడో ఒప్పుకోడు కదా. ఎప్పుడైతే నువ్వు రాజధాని అమరావతిని కన్ఫర్మ్ చేసేస్తావు, దెన్ అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టే. ఇక అది ఫైనల్. ఇక దాన్ని ఎవడు మార్చలేడు. భవిష్యత్తులో 25-30 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కాకుండా మూడో పార్టీ ఏదన్నా వస్తుందా? అవకాశాలు కూడా కనబట్టలేదు. సుదీర్ఘ 75 ఏళ్ల భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పోరాటాలు తప్పించి ఇంకేం లేవు కదా. ఇంకొకటి సమీప భవిష్యత్తులో ఇంకో పార్టీల కూటమి కూడా కనిపించట్లేదు కదా. కాబట్టి ఇక దీన్ని మార్చగలిగిన వాడు ఎవడు లేడు. అయితే ఇప్పుడు 29 గ్రామాలు పెడితే రేపు తలనొప్పి, ఫ్యూచర్ లో తలనొప్పి. లేదా ఇప్పుడు అపాయింటెడ్ డే అంటాం. ఇప్పుడు లైక్ పార్లమెంట్ లో తెలంగాణని ఓకే చేస్తూ అపాయింటెడ్ డే జూన్ 2 అని పెట్టారు. ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టారు. ఎలక్షన్స్ కూడా ఉమ్మడిగా జరిగినాయి అన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత డివిజన్ రోజు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అయింది. అపాయింటెడ్ డే అంటాం. ఇప్పుడు దీంట్లో ఒక పని చేయొచ్చు. ఇప్పుడు విజయవాడ కార్పొరేషన్ అట్లాగే ఉంది, గుంటూరు కార్పొరేషన్ అట్లాగే ఉంది, మండల మున్సిపాలిటీ అట్లాగే ఉంది, తాడేపల్లిది అట్లాగే ఉంది, దుగ్గిరాలు అట్లాగే ఉంది. అన్ని అట్లాగే ఉన్నప్పుడు వీటన్నిటి కలపాలంటే ఓ జీవో రావాలి. ఇప్పుడు పాలక మండళ్ళు మా పదవీ కాలం ఉండగా ఎట్ట చేస్తారని వాళ్ళు గొడవకు దిగుతారు, కోర్టులకు వెళ్తారు. కాబట్టి అలా జరగకుండా ఉండటం కోసం అపాయింటెడ్ డే రేపు వచ్చే ఏడాదికి అయిపోతుంది వీటన్నిటి పదవీ కాలం. వచ్చే ఏడాది కాలం మున్సిపాలిటీలు వీటన్నిటికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ఇప్పుడున్న పాలక మండలి పదవీ కాలం అయిపోతుంది కదా. ఆ టైంకి మొత్తాన్ని కలిపి ఒకే నగరము అమరావతి, అది గ్రేటర్ అమరావతి, అమరావతి అంతే అని పెట్టుకోవచ్చు. దాంట్లో ఒరిజినల్ అమరావతిని కూడా కలిపేసుకోవాలి. అప్పుడు అది ఇంకా బెటర్. ఎందుకంటే ఇదొక అమరావతి అదొక అమరావతి అని ఎట్లా చెప్తాం? పక్కనే కదా అమరావతి ఉంది అక్కడ. అప్పుడు మొత్తం దాన్ని కూడా కలిపేసేసి ఒకటే అమరావతి కింద ప్రకటిస్తే బాగుంటుంది. అది చేయాల్సిన అవసరం ఉంది. ఒక పంచారామ క్షేత్రం ఒక రాజధాని అవ్వాలేమో. అది వాస్తవానికి అది పంచారామ క్షేత్రం కదా. అవును, దాన్ని ఇక్కడ తీసుకొస్తారేమో సార్. కానీ ఒకటి, ఆ 29 గ్రామ ప్రజలకు లేదంటే ఆ ప్రాంతంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా దీంతో? జరిగినట్టేనా? ఇది చట్టం అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయమే. నగరం మొత్తంగా కనుక తయారైతే మళ్ళీ వాళ్ళకి అన్యాయం అని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ కోరిక ఎట్లుందంటే అక్కడ ఆ 29 గ్రామాలే రాజధానిగా ఉండాలి, అక్కడే నవనగరాలు ఉండాలి, ఎవడేం పెట్టినా అక్కడికే వచ్చి పెట్టాలి. గూగులోడైనా కాగ్నిజెంటోడైనా ఎవడైనా సరే అక్కడ 100 కోట్లకి వెళ్ళిపోవాలి అన్నది వాళ్ళ కోరిక. కనీసం 30 కోట్ల కన్నా వెళ్ళిపోవాలన్నది వాళ్ళ కోరిక. మొత్తం పెడితే కనుక జరగదు. రాబోయే ఇన్నర్ రింగ్ రోడ్డు బేస్డ్ గా సిటీ గ్రోత్ ఉంటుంది అప్పుడు. అది ఎందుకంటే ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎప్పుడైనా రోడ్డు కానుకునే చూసుకుంటాం కదా మనం, ఆ కాన్సెప్ట్ లో వెళ్ళిపోతుంది అది.
అది వాళ్ళకి భయం ఉంది, రేట్లు డౌన్ అయిపోతాయని. ఇప్పటికే డౌన్ అయ్యి ఉన్నాయి, అంటే కొనేవాళ్ళు లేరు, రేట్ ఎక్కువ చెప్తున్నా సరే. రాబోయే రోజులు ఆ భయం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో చూడాలి మరి. ఇది నిజమే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అఫీషియల్ గా ప్రకటించలేకపోతుంది? అదే కదా అర్థం కాంది. ఏమన్నా ఒక అక్కడ మైండ్ ఏమన్నా గేమ్ మతలబు ఉందా? నడుపుతున్నారా? ఎందుకంటే నారాయణ గారు ఇప్పుడు కొత్తగా భూ సమీకరణ చేయబోతున్న గ్రామాలకు వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా కౌలు ఇస్తాము 10 ఏళ్ల పాటు, మీకు కూడా రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామని చెప్పేసి. వాళ్ళలో చాలా మంది మీరు అక్కడే ఇప్పుడు ఒక విశేషం ఏంటంటే నాకు అర్థం కాంది, వాళ్ళని తినవచ్చు కదా ₹1,00,00,000. ఇప్పుడు హైదరాబాద్ లో ఉందండి, ఇవాళ నిన్న 150 కోట్లు 200 కోట్లు వచ్చింది. 150 కోట్లు 200 కోట్లు ప్రభుత్వానికి వస్తే ఆ పక్కనున్న ఎకరమోడు 50 కోట్లు 100 కోట్లు ఆడి తింటాడుగా, ఆడమ్ముకుని. వాడి తినేయచ్చు కదా, ప్రభుత్వం ఎందుకు తింటాం ఇక్కడ? ఇప్పుడు అదనం భూసేకరణ కాకుండా మీరే కానివ్వండి అని చెప్పొచ్చు కదా, అమ్ముకోండి అంటే డెవలప్మెంట్ నడుస్తుంది కదా. ఇక్కడ ఎటు తేల్చకుండా ఉన్నారు, మెయిన్ అది సమస్య. అంటే ఒక సిఆర్డిఏ భవనం ఓపెన్ చేస్తే నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, ఐపీఎస్ ఐఏఎస్ బిల్డింగ్లు అవుతున్నాయని చెప్తున్నారు. ఇవన్నీ ప్రకటిస్తున్నప్పుడు దీని గురించి ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఇప్పుడు పత్రికల్లో రావడం తప్ప ఒక అధికారిక ప్రకటన మంత్రి నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా రాలేదు. అంటే ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు. మీరు ఇంకా అదంటున్నారు, నేనైతే జ్యూరిస్డిక్షన్ చెప్పకపోవడాన్ని తప్పుపడుతుంది. అంటే అది జ్యూరిస్డిక్షన్ చేయట్లేదు అంటేనే ఇది ఏమన్నా డబుల్ గేమ్ అన్న అనుమానం వస్తుంది. అదే అన్నాను, అది చెప్పాల్సి వస్తుందని ప్రకటించట్లేదా? ఈ లోపల కేంద్రం తన పని తాను చేసుకెళ్ళిపోతుందా? కేంద్రం తన పని తాను కూడా చేయదు. అట్టయితే జ్యూరిస్డిక్షన్ లేకుండా కేంద్రం దేన్ని అప్రూవల్ చేస్తుంది? అంటే మరి ఇప్పుడు న్యాయశాఖ ఏ రకంగా ఆమోదించింది? న్యాయశాఖ ఆమోదిస్తే ఇక కేబినెట్ అసలు న్యాయశాఖ దగ్గర ఉన్న కాగితాలు ఏదో ప్రజలకు చూపించమనండి, అప్రూవ్ చేసిన కాగితాలు, అప్పుడు అర్థం అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి అమరావతికి చట్టబద్ధత చెయ్యబోతున్నాము అనే ఒక సంకేతం ఏమన్నా ఇవ్వాలనుకుని ఈ ప్రకటన చేశారా? అఫీషియల్ గా అయితే కేంద్రం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాలేదు. ఇప్పుడు ఏమన్నా ప్రకటిస్తారేమో చూడాలి. ఒకవేళ ప్రకటిస్తే క్లారిటీ ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అమరావతి రాజధాని ప్రాంతం రేపొద్దున గెజిట్ ఎలా రాబోతుంది, నోటిఫై ఏ ప్రాంతాన్ని చేయబోతున్నారు, ఇవన్నీ వివరాలు ఏమన్నా అధికారికంగా వెల్లడిస్తే బెటర్. ఏం చేస్తారు చూద్దాం.